హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అందులో పేపర్ 4 ఉంటుంది కదా, తెలంగాణ ఫార్మేషన్ హిస్టరీ, అది రివిజన్ చేద్దాము. అందులో భాగంగా థర్డ్ పార్ట్ అనమాట, మలిదశ ఉద్యమం అంటారు కదా, అంటే 1992 నుంచి 2014 వరకు ఉంటుంది కదా. అయితే అందులో ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి 2001 రివిజన్ చూద్దామన్నమాట. 2001లో ఏమైంది, ఓన్లీ 2001 ఇయర్లో ఏమేమి జరిగింది, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సో రివిజన్ చేద్దామన్నమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నమాట 2001లో. సో అంతకంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ టీఆర్ఎస్ పార్టీ ఎవరు స్థాపించారు అంటే కేసీఆర్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఏం లేదు, కేసీఆర్ మనకు సిద్దిపేట డిస్టిక్ అనమాట, తనది చింతమడక గ్రామము, ఇది అందరికీ తెలుసు. అయితే ఏంటి అంటే, తనకు రాజకీయ గురువు ఉంటారు, చిన్నప్పుడు ఒక గురువు ఉంటారనమాట, ఇద్దరు గురువులు ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి మృత్యుంజయ వర్మ, రాజకీయ గురువు వచ్చేసి మదన్ మోహన్ అనమాట. ఇవి బేసిక్ డీటెయిల్స్. తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, ఈ కేసీఆర్ అంటే కేసీఆర్ గారు ఈ కింది వాటిలో ఏ ఏ శాఖలకు మంత్రిగా పనిచేస్తారని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో ఆ టైంలో ఏంటి అంటే, కరువు శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకరు, ఈ 3 చేశాడు. సో ఈ 3 కాకుండా వేరేది ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారనమాట. సో అందుకే మనకు తెలియాలి. ఫస్ట్ వచ్చేసి 1987 నుంచి 88 వరకు కరువు శాఖ మంత్రి, 96 నుంచి 99 వరకు రవాణా శాఖ మంత్రి, ఆఫ్టర్ 1999 అంటే చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో డిప్యూటీ స్పీకర్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, డిప్యూటీ స్పీకర్. ఇది ఫస్ట్ పాయింట్, మనకు ఏ శాఖలో పనిచేశాడో తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 2001 ఏప్రిల్ 27, డేట్ ఇంపార్టెంట్, ప్రతి డేట్ ఇంపార్టెంట్. ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ అనేది ఆవిర్భవించిందంటే స్థాపించారనమాట. ఎవరు అంటే కేసీఆర్. ఎక్కడ అంటే జలదృశ్యంలో స్థాపించారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మే 11కి ఏమైందంటే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ ఒకటి అడుగుతారనమాట. జలదృశ్యం అనగా ఏంటి అంటే ఒక ఇల్లు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటిదంటే, ఈ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఫస్ట్ జరిగిన సభ ఏంటి అంటే, ఈ కరీంనగర్ సింహగర్జన సభ అనమాట. కరీంనగర్ సింహగర్జన సభ ఎప్పుడు జరిగిందంటే మే 17కి జరిగిందనమాట. ఏప్రిల్ 27కి పార్టీ పెడితే మే 17కి ఫస్ట్ సభ జరిగింది. ఎక్కడ అంటే కరీంనగర్లో. దానినే కరీంనగర్ సింహగర్జన సభ అంటారు. టీఆర్ఎస్ పార్టీ యొక్క ఫస్ట్ మీటింగ్ అనమాట. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే పొట్టి భూపతి. వెల్కమ్ స్పీచ్ ఉంటుంది కదా, ఉపన్యాసం, అది ఎవరిచ్చారు అంటే విజయరామారావు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరు వచ్చారు అతిథులు, మరి గెస్ట్లు ఎవరు వచ్చారు అంటే శిబు సోరెను, అగ్నివేష్, వీళ్ళిద్దరు వచ్చారనమాట. ప్రతి దాంట్లో శిబు సోరెన్ అనేది కనిపిస్తాడు. ఇది కరీంనగర్ సింహగర్జన. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అన్నమాట. జూలైలో జరుగుతాయి. అయితే టీఆర్ఎస్ కూడా పాల్గొంటుందన్నమాట. సో దాని యొక్క పార్టీ గుర్తు ఏంటి అంటే రైతు నాగలి. ఫస్ట్ ఏది టీఆర్ఎస్ పార్టీ గుర్తు అంటే రైతు నాగలి అనమాట. అయితే ఇందులో 2 జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తుందన్నమాట. 2 జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తుంది. సో ఎవరెవరు వాళ్ళు అంటే, నిజామాబాద్లోనేమో సంతోష్ రెడ్డి, కరీంనగర్లో కేవీ రాజేశ్వరరావు. ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు అంటే సంతోష్ రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరుగా గెలిచారు అంటే కేవీ రాజేశ్వరరావు అనమాట. అయితే ఇలా గెలిచింది కదా, గెలవగానే 2001 ఆగస్టు 18కి టీఆర్ఎస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయిందనమాట. ఎన్నికల కమిషనర్ వద్ద రిజిస్టర్ అయింది. ఇది కూడా డేట్ ఇంపార్టెంట్. 2001 ఆగస్టు 18కి రాజకీయ పార్టీగా రిజిస్టర్ అయ్యింది. ఇది ఫోర్త్ పాయింట్. మరి ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, సిద్దిపేటలో ఉప ఎన్నిక జరుగుతుందన్నమాట సెప్టెంబర్ 22కి. అయితే ఆ ఉప ఎన్నికల్లో భాగంగా కేసీఆర్కి శ్రీనివాస్ రెడ్డికి మధ్య పోటీ అనమాట. ఇందులో కేసీఆర్ గారు విన్ అవుతారు. సో 58,712 ఓట్లతో గెలుస్తాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ 58,000 ఓట్లు అని చెప్పేసి ఓరిపైన గెలుస్తాడు శ్రీనివాస్ రెడ్డి. డేటు సిద్దిపేట ఉప ఎన్నిక. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి ప్రజాగర్జన అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ అంటే ఖమ్మంలో. సో ఖమ్మం ప్రజాగర్జన జరుగుతుంది ఖమ్మంలో 2001 నవంబర్ 17కి. అధ్యక్షుడు వచ్చేసి గోపీనాథ్. ఇవన్నీ 2001లో జరిగినాయి అనమాట. చాలా ఇంపార్టెంట్ 2001లో. అయితే కేసీఆర్ గారు ఏ శాఖలకు వర్క్ చేశారు ఇది తెలియాలి. సో నెక్స్ట్ వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఎక్కడ ఏంటి అని చెప్పేసి, ఫస్ట్ మీటింగ్ కరీంనగర్ సింహగర్జన. సో ఆర్డర్ సీక్వెన్స్ కూడా అడగవచ్చు. సో మనకు 2001లో ఏం జరిగిందో మనకు క్లియర్ కట్గా మనకు ఒక ఐడియా వస్తే, మనకు ఆర్డర్ సీక్వెన్స్ అని అడుగుతారు కదా, 2002వి 2003వి మిక్స్ చేసి అడుగుతారు. సో అప్పుడు మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో అందుకే నేను ఇయర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇలాంటి సిరీస్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో 2002 ఇయర్ది చూద్దామన్నమాట. ఇలా అయితే మనం ఇయర్ వైజ్గా డివైడ్ చేస్తే ఏమవుతుందంటే చాలా ఈజీగా మనకు రివిజన్ అయిపోతుంది. మనకి ఈజీగా ఈ ఇయర్లో ఇది అయ్యింది అనే ఐడియా వస్తుంది. మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, రివిజన్ అవుతుంది, మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఎవరు గెలుస్తారు? ఫస్ట్ వచ్చేసి సంతోష్ రెడ్డి, కేవి రాజేశ్వరరావు, కరీంనగర్, నిజామాబాద్, ఈ 2 డిస్ట్రిక్ట్స్. రాజకీయ పార్టీగా ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది? ఇవన్నీ 2001. ఇలా ఇయర్ వైజ్గా చదువుకుంటే మనకు ఆప్షన్లో ఏమి ఇస్తారంటే 2001, 2002, 2003, 2004 అని డేట్స్తో సహా ఇస్తాడనమాట. మనకి ఇయర్ ఐడియా ఉంటే మనకు ఆప్షన్ అనేది మనకు మంచిగా ఫోకస్గా పెట్టగలుగుతాము. ఇలాంటి సిరీస్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.